ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అలాగే 5 కొత్త రెవెన్యూ డివిజన్స్ కూడా ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటు జరగనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగనపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ 5 కలిపితే 82 కానున్నాయి. 10 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అధికారులు ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని 5కు పరిమితం చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన తన 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 సార్లు సమావేశమైంది. ప్రజల నుంచి వచ్చిన వినతులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకుంది. సీఎం చంద్రబాబుతో కూడా కేబినెట్ సబ్ కమిటీ 3 సార్లు సమావేశమైంది. మంగళవారం జరిగిన సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు అక్కడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్. తాము అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా సిఫార్సు చేసింది. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని కూడా సబ్ కమిటీ సూచించింది. సీఎం దగ్గర కూడా ఇదే చర్చ జరిగింది. మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఈ జిల్లాలో ఉండనున్నాయి. మరో కొత్త జిల్లా మదనపల్లె. ప్రస్తుతం మదనపల్లె అన్నమయ్య జిల్లాలో ఉంది. మదనపల్లెను కూడా జిల్లా చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. ఇక మరో కొత్త జిల్లా పోలవరం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం. పోలవరం ముంపు మండలాలతో అథారిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా సమాచారం. ప్రత్యేక అథారిటీతో ఉపయోగం ఉండదని, కొత్త జిల్లా ఏర్పాటు మంచిది అనే అభిప్రాయం సీఎం చంద్రబాబు వ్యక్తం చేసినట్టు సమాచారం. 2 కొత్త మండలాల ఏర్పాటుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ రేపో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.